అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సవరణకై ముందుకు వస్తే దానిని కూడా ఒక ప్రజా ప్రయోజనం కోసం తిప్పికొట్టినటువంటి ప్రతిపక్షాల పాత్ర ఈరోజు గణనీయంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కొన్ని దశాబ్దాల అనంతరం కూడా దశాబ్దాల ఉద్యమంగా నినాదంగా డిమాండ్గా ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ చట్టసభలలో ఓబీసీల రిజర్వేషన్ కోసం చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించకుండా నేడు పార్లమెంటులో ఆ చట్టాన్ని ఓబీసీ రహిత డీలిమిటేషన్ మరియు ఓబీసీ ప్రాధాన్యత లేని మహిళా బిల్లు కోసం ప్రవేశపెట్టిన బీజేపీ ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు. అయితే ఈ బీజేపీ కూడా కుట్రపూరితంగా ఇది చల్లదని, ఇది వీగిపోవడం ఖాయమని తెలిసి ఆ నిందని ప్రతిపక్షాల మీద వేసి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ రానున్న ఎలక్షన్స్లోనూ ప్రయోజనం పొందేందుకు జరిగినటువంటి కుట్రపూరిత నిర్ణయంగా ఈ యొక్క రాజ్యాంగ సవరణని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో లాగా ఈ దేశంలో ప్రజలు మోడీ ఇచ్చినటువంటి సందేశాల ఆధారంగా మోడీ ఫార్ములాతో ఈరోజు సోషల్ మీడియా అనేక రకాలుగా ముందంజలో ఉంది. సమాచారాన్ని అందించడంలోనూ ప్రజల్ని చైతన్యపరచడంలోనూ అనేది ముందున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాని కారణంగా ఈరోజు మహిళా బిల్లులో ఉన్న లొసుగులు, మహిళా బిల్లులో బీజేపీ యొక్క కుట్రపూరిత నిర్ణయాన్ని ప్రజలు తెలుసుకున్నారనేది నేడు జరుగుతున్న చర్చ. అయితే మన రాష్ట్రంలో ఈ యొక్క మహిళా బిల్లుని డీలిమిటేషన్ బిల్లులో ఆ యొక్క బిల్లులకి సామూహికంగా మద్దతు పలికినటువంటి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన మరియు వైసీపీ, ఈ మూడు పార్టీలు డీలిమిటేషన్కి మరియు మహిళా బిల్లుకి ఓబీసీలకి ప్రాధాన్యత లేకుండానే ఉన్నటువంటి ఆ బిల్లును కనీసం చర్చించకుండానే, ఆ ప్రశ్న లేవనెత్తకుండానే మూకుమ్మడిగా నోరు విప్పని పరిస్థితుల్లో వారికి మద్దతు పలికారు. ఆ మద్దతు పలికిన నేపథ్యం చూస్తే ప్రజల్లో ఒక నిరుత్సాహం కలుగుతూ ఉంది. ముఖ్యంగా దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు, అలాగే దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలు, ఆ మహిళల్లో సగానికి పైగా ఉన్నటువంటి ఓబీసీ మహిళల ప్రాధాన్యతని వారు గుర్తించలేదు. అలాగే దేశంలో పెరుగుతున్న చట్టసభల్లో సీట్లు, అలాగే పార్లమెంటు మరియు శాసనసభల్లో బీసీలకు లేని ప్రాధాన్యతని, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతని నేడు బీసీలకి కూడా కలిగించాలని మేము బీసీ పార్టీలమి, బీసీల పక్షపాతమి అంటున్నటువంటి మూడు రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు నోరు మెదపలేదు, మెదలకుండా చేతులెత్తాయనేది మనందరికీ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొంచెం ముందుకు పోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లు మరియు మహిళా బిల్లుని ప్రతిపక్షాలు నిలిపివేశాయని, ఇది దురుద్దేశపూరితంగా ఈ యొక్క ప్రతిపక్షాలు వీటిని వీగిపోయే విధంగా నిర్వర్తించాయని నిందవేస్తూ ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రస్తుత మహిళా బిల్లుకి మరియు డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు పలికేందుకు మరికొంచెం ముందుకెళ్ళి అసెంబ్లీ తీర్మానాన్ని కూడా చేస్తానని ముందుకు వస్తున్నారు. అయితే ఇది సరే, ఆయన వ్యక్తిగతం, ఆయన పార్టీ నిర్ణయం, ఆయనకున్నటువంటి ఆలోచనగా మనందరం భావించాలి. కానీ ఆయన మనందరం కూడా ఓబీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఓబీసీ మహిళలు స్పష్టంగా ప్రశ్నించాలి. ఓబీసీలు లేకుండా ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లుని మరియు మహిళా బిల్లుని మీరు బల్లగుద్ది వాదించడానికి జరుగుతున్న కారణంలో బీసీల మనోభావాలని, బీసీల యొక్క దశాబ్దాల కాలం నాటి
ఆ యొక్క డిమాండ్ని మీరు గుర్తిస్తున్నారా లేదనేది స్పష్టం చేయండి. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల కోసం మీరు చేసేటువంటి ఈ యొక్క ఓబీసీ రహిత ఈ 2 బిల్లుల్ని మీరు అంగీకరించడం, మీరు ఓబీసీలను అవమానించినట్టుగా మేమందరం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు మోడీ కోసం పనిచేస్తారా, లేదా ఈ రాష్ట్రంలో మీరు ఓబీసీల కోసం, బీసీల కోసం పనిచేస్తారా అనేది మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలపై ఎలాంటిది ఉన్నా మీరుగా రేపు అసెంబ్లీలో ఈ యొక్క బీసీల కోసం ఈ బిల్లులో సవరించాలని, ఈ బిల్లులో దానిని చేర్చాలని మీరు నినదించకపోతే ఓబీసీలు మీకు దూరం అవుతారన్నది మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మేము ఓబీసీ సంఘాల తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఓబీసీ మహిళలను కూడా మీరు నిర్లక్ష్యం చేసినట్లుగా భావిస్తూ ఓబీసీ మహిళలు కూడా మీకు దూరం అవుతారు, ఓబీసీ మహిళల ప్రాధాన్యతను మీరు కించపరిచే విధంగా వారి ప్రాధాన్యతను మీరు డిమాండ్ చేయకపోతే నా బీసీలు, నేను బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే వైసీపీ పార్టీ, మేమందరం బీసీల పార్టీ, అలాగే నేను ప్రశ్నిస్తానని మౌనం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కూడా ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దశాబ్దాల అనంతరం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగ సవరణ కొన్ని దశాబ్దాల తర్వాత జరిగే ఈ ప్రక్రియ కోసం ముందుగా మీరు ఈ యొక్క ఓబీసీల కోసం పనిచేయకపోతే భవిష్యత్తులో మీరు ఈ యొక్క నిర్ణయం మీకు గుదిబండగా మారేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వాలు స్పష్టంగా ఉండాలనేది. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ మాత్రమే ఈరోజు ఓబీసీల పక్షాన ఈరోజు నిలబడిందనేది అందరూ గుర్తించారు. ఆ ఓబీసీలు ఈరోజు మీరు గనక ఈ యొక్క విషయంలో స్పష్టంగా ఓబీసీల పక్షాన్ని నిలబడకపోతే ఓబీసీలు మీకు దూరం అవ్వడానికి మరో ఉద్యమం, ఓబీసీల సంరక్షణ కోసం వారికి వారు నిర్మించుకుంటూ మీకు వ్యతిరేకంగా జరిగేటువంటి మరో ఉద్యమానికి మీరుగా దీన్ని ప్రారంభించడానికి అవకాశాలు కల్పించిన వ్యక్తులుగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అలాగే మిగతా పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మేము మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు తెలివైన రాజకీయ నాయకులుగా, అనుభవం ఉన్న రాజకీయ నాయకులుగా, విజనరీ నాయకులుగా, ఏదేదో మీరుగా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి మీరు ఓబీసీల సంక్షేమాన్ని, జనాభాలో దామాషా ప్రకారం రావాల్సినటువంటి ఈ యొక్క చట్టసభల్లో సీట్ల కోసం మీరు కపట ప్రేమని చూపించొద్దని, బీసీల పట్ల మీరు ముసలి కన్నీరు కార్చొద్దని, ఇలాంటి నిర్ణయాలప్పుడు మౌనంగా ఉండి విడిగా వచ్చేటువంటి చిన్న చితక అంశాల పట్ల మీరు ముసలి కన్నీరు కారుస్తూ ఓబీసీలను మోసం చేస్తే అది భవిష్యత్తులో మీకే శాపంగా మారుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సంఘాలను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు రాజ్యాధికారం కావాలంటూనే ఈ యొక్క రాజకీయ పార్టీల మూటలు మోస్తూ రాజకీయ పార్టీల నాయకుల్ని భుజాలపై ఎక్కించుకొని తిరుగుతున్న ఓబీసీ సంఘాలు మీరు ఖబర్దార్. మీరు తప్పనిసరిగా ఓబీసీల కోసం, రిజర్వేషన్ల కోసం ఈరోజు చట్టసభల్లో దశాబ్దాలుగా జంతర్ మంతర్లోనూ, ఈ యొక్క ధర్నా చౌకుల్లోనూ ధర్నాలుగా చేయడం, ఈరోజు ఓబీసీ ఎంపీలుగా ఉన్నటువంటి మీరు ఓబీసీలకు సంబంధించిన జాతిలో మీరు ఆ యొక్క కోటాలో, ఆ యొక్క ప్రాధాన్యతల్లో మీరు చట్టసభల్లో కూర్చొని నిద్రపోకుండా ఈరోజు ఓబీసీల ప్రాధాన్యత కోసం మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ మొన్న మీరు ఎలాంటి ప్రస్తావన లేకుండా, ఓబీసీల ప్రస్తావన లేకుండానే మీరు చేతులెత్తి మద్దతు పలికిన మీ యొక్క ఓబీసీల ఎంపీలకి మేము చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈరోజు మీరు యొక్క ఓబీసీ కోటా కోసం, ఈ యొక్క మహిళా బిల్లులో డీలిమిటేషన్లో ఓబీసీల కోసం పనిచేయకపోతే మీరు చరిత్రహీనులుగా మారిపోతారని కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఓబీసీలు ఈ యొక్క చైతన్యవంతమైనటువంటి ఈ రోజుల్లో ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క ప్రభుత్వాల ఆ యొక్క అక్రమ నిర్ణయాల్ని మనం కట్టడి చేయకపోతే భవిష్యత్తు తరాలకు మనం నిజంగా కూడా ద్రోహం చేసిన వ్యక్తులుగా మిగిలిపోతామని, ఓబీసీలుగా ఈ యొక్క మరో ఉద్యమానికి ముందుకు రావాలని చెప్పి నేను ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా
ఈ యొక్క ప్రజల్ని, ఓబీసీ యొక్క వర్గాల్ని, ఓబీసీ సంఘాలని కోరుతా ఉన్నాను.